శాంతి మంత్రాలు. మనిషి శాంతి కాముకుడు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ శాంతితో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ముఖ్యంగా మన భారతీయులు ఏ పని చేసినా, ఏ గ్రంథం రాసినా, యజ్ఞయాగాల వంటివి ఏవి నిర్వహించినా వాటన్నింటి లక్ష్యం విశ్వశ్రేయస్సు అయి ఉంటుంది. అందుకే సర్వే జన సుఖినో భవంతు అని అంటాడు ఫలశ్రుతిగా. నేనొక్కడిని బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అని కోరుకోడు. ప్రపంచంలోని సర్వజనులు సుఖంగా ఉండాలని, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటివి రాకుండా, హింస, మరణం వంటివి సంభవించకుండా ఎల్లజనులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవనం కొనసాగించాలని కోరుకుంటాడు. తను నిర్వహించిన కార్యం యొక్క ఫలితం ఇలా ఉండాలని కోరుకుంటూ కొంతమంది శుభం అని, మరికొంతమంది ఓం శాంతి 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 అని అంటూ ఫలితాన్ని వినిపిస్తారు. దీన్నే శాంతి మంత్రం పఠించటం అని అంటారు. మన వేదాలు, ఉపనిషత్తులలో అనేక శాంతి మంత్రాలు ఉన్నాయి. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, ఓం శాంతి శాంతి శాంతి. సర్వులకు సుఖము సంతోషము కలుగుగాక, సర్వులకు శాంతి కలుగుగాక, సర్వులకు పూర్ణస్థితి శుభము కలుగుగాక అని దీని అర్థం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అన్నది కూడా ఈ భావాన్ని తెలుపుతుంది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. సర్వజీవులు రక్షింపబడదురుగాక, సర్వజీవులు పోషింపబడదురుగాక, అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి పనిచేయుదురుగాక, మన మేధస్సు వృద్ధి చెందుగాక, ఆత్మశాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగుగాక అన్నది ఈ శాంతి శ్లోకం అర్థం. అసతోమా సర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఇలా ఇంకా ఎన్నో శాంతి మంత్రాలు మనకున్నాయి. శాంతి మంత్రోచ్చారణ చేయటం ఎందుకు అంటే మనుషులకు అంతఃకరణ శుద్ధి, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత కలగటం కోసం, ఆత్మోన్నతిని పొందటం కోసం. ధన్యవాదాలు.